నెంబర్ తీసుకో, అది కూడా యాడ్ చేసుకోండి. అంటే వాళ్ళకు క్లాస్ వినాలని ఉంది, అటెండ్ అయినారు, బట్ బికాస్ ఆఫ్ నెట్ ప్రాబ్లమ్ వాళ్ళు డిస్కనెక్ట్ అయి ఉంటారు, కాబట్టి వాళ్ళని కూడా మనం కౌంట్ చేయాల్సిందే. ఎస్ మ్యామ్. మ్యామ్ లాస్ట్ లో పీడిఎఫ్ వస్తుంది కదండి మ్యామ్, మనకి ఇది అటెండెన్స్ ఇది మాకు మ్యాథ్స్ మేడం పెడుతుంది మ్యామ్. అది పెట్టమంటారా? ఎస్ మ్యామ్, లాస్ట్ లో వస్తుంది మ్యామ్, అది మేడం మాకు పెడుతుంది మ్యామ్, నేమ్స్ చెక్ చేసుకోండి అని పెడుతుంది మ్యామ్. అది నేను కనుక్కుంటానన్నా మేడం ఏది పెడుతున్నారో కనుక్కొని నెక్స్ట్ డే నుండి పెడతాను. ఓకే మ్యామ్. సరేమ్మా, మరి క్లాస్ స్టార్ట్ చేద్దాము. 10 అయింది. సో వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు అవుతుంటారు, మీరు వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇమీడియట్ గా. సో నిన్న లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసినాము అంటే వాండర్వాల్స్ ఈక్వేషన్ డెరివేషన్ లాస్ట్ క్లాస్ లో చూసినాం. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమి, PV is equal to nRT. సో ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equals to nRT ని at high pressure and low temperature no one gas is obeying ideal gas equation. ఏం చేసినాము, van der Waals he found out, so in which the faulty statement is taken అనేది ఆయన అబ్జర్వ్ చేసి, సో ఎస్పెషలీ ఇన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ postulates are faulty అని ఐడెంటిఫై చేశారు. ఆ 2 postulates, one is volume and another one is pressure related. So that 2 postulates corrected by van der Waals, and he derived a equation that is known as van der Waals gas equation. So these P plus A by B square into B minus B, P plus A by B square into B minus B is equals to RT for 1 mole of a gas, that is N is equals to 1. So this van der Waals equation, all gases at all conditions they are obeying this equation. So these gases are known as real gases. So anni vayuvulu at all conditions, high pressure, low temperature, low pressure, high temperature, moderate pressure, moderate temperature దగ్గర, so they are obeying this van der Waals equation. So that's why the gases are considered as real gases. So ఇంకా నెక్స్ట్ టాపిక్ కి వెళ్తే, నిన్న క్లాస్ లో బ్రీఫ్ గా అనుకున్నాం క్రిటికల్ కాన్స్టాంట్స్. ఫస్ట్ క్రిటికల్ స్టేట్ అంటే ఏమి, సో క్రిటికల్ స్టేట్ లో ఏవేవి పారామీటర్స్ కాన్స్టాంట్ అయిపోతున్నాయి, ఆ పారామీటర్స్ ను డిఫైన్ చేసుకోవాలి. సో క్రిటికల్ స్టేట్ ఏమి అంటే మీరు ఫిలిమ్స్ లో బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఫిలిమ్స్ లో ఒక బస్సులో రష్ ఉంటారు జనం అంతా, ఆ బస్సు పోయి ఏదో ఒక కొండ మీద నిలబడిపోయి ఉంటుంది. సో ఆ బస్సు లెఫ్ట్ సైడ్ కు మూవ్ అయితే ఒక సైడ్ పడిపోతుంది, రైట్ సైడ్ మూవ్ అయితే ఇంకో సైడ్ పడిపోతుంది అని, అంటే ముందుకు పోతే నొయ్యి వెనక్కు పోతే గొయ్యి అని ఒక సామెత. ఆ పొజిషన్ ని మనం క్రిటికల్ పొజిషన్ లేదా థ్రెషోల్డ్ పొజిషన్. అంటే ఆ సర్టెన్ పొజిషన్ నుండి కొంచెం కిందికి వస్తే ఒక ఫామ్ లో మారిపోతుంది, ఆ పొజిషన్ నుండి ఇంకొంచెం ఇటువైపుకు రైట్ సైడ్ కు మూవ్ అయితే ఒక పొజిషన్ ఒక చేంజెస్ చూపిస్తుంది. దాన్నే మనము క్రిటికల్ పొజిషన్ అంటాం. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఆ టైప్ ఆఫ్ పొజిషన్ ను తెచ్చుకుంటున్నాయి, దాన్ని మనం క్రిటికల్ అంటాం. సో థ్రెషోల్డ్ అని కూడా అంటాం, క్రిటికల్ థ్రెషోల్డ్ అన్న ఒకటి. సో క్రిటికల్ కండిషన్ లో గ్యాస్ మాలిక్యూల్స్ దే ఆర్ స్టార్టెడ్ లిక్విఫికేషన్. సో వాయువులు ద్రవీకరణం చెందడం మొదలు పెడుతున్నాయి. సో దీన్ని ఫస్ట్ ఏ సైంటిస్ట్ మనకు అబ్జర్వ్ చేసినాడు, ఏ సైంటిస్ట్ ఈ విషయాన్ని ఫైండ్ అవుట్ చేసినాడు అంటే ఆండ్రూస్. సో ఆండ్రూస్ అనే సైంటిస్ట్, థామస్ ఆండ్రూస్ అనే సైంటిస్ట్ ఇన్ 1869 థామస్ ఆండ్రూస్ అనే సైంటిస్ట్ ఫర్ CO2 గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కు ఈయన లిక్విఫికేషన్ స్టార్ట్ చేసినాడు, ద్రవీకరణం చెందించడం మొదలు పెట్టినాడు. సో ఫర్ CO2 గ్యాస్ ఎవరు సైంటిస్టు అంటే
థామస్ ఆండ్రూస్. థామస్ ఆండ్రూస్ అనే సైంటిస్ట్ ఇన్ 1869 itself he run experiment. సో ఒక ఎక్స్పెరిమెంట్ రన్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ నుండి వచ్చిన వాల్యూస్ కు హీ డ్రాన్ ఏ గ్రాఫ్. సో ఒక గ్రాఫ్ ను డ్రా చేసిన ఆ గ్రాఫ్ నే మనం ఏమంటాము ఐసోథర్మ్స్. ఐసోథర్మ్స్ అంటున్నాం. సో సమోష్ణోగ్రత రేఖలు, తెలుగులో చెప్పాలంటే వాటిని ఐసోథర్మ్స్, సమోష్ణోగ్రత రేఖలు, సమోష్ణోగ్రత రేఖలు. సో థామస్ ఆండ్రూస్ he carried out an experiment with a small quantity of carbon dioxide. సో లెస్సర్ అమౌంట్ లో కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని ఎక్కడ తీసుకున్నాడు? ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్ enclosed and sealed by a chemical element called mercury. సో మెర్క్యూరీతో క్లోజ్ చేయబడిన గ్లాస్ ట్యూబ్ లో లెస్సర్ అమౌంట్ లో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ ను రన్ చేసి అక్కడ వచ్చిన వాల్యూస్ ను పివి రిలేటెడ్ వాల్యూస్ వచ్చినాయి. ఆ వాల్యూస్ కు ఒక గ్రాఫ్ ను డ్రా చేసిన దీన్ని ఏమంటాము? ఫర్ CO2 గ్యాస్ ఆండ్రూస్ ఐసోథర్మ్స్. ఫర్ CO2 గ్యాస్ ఆండ్రూస్ ఐసోథర్మ్స్ అంటాం. ఆండ్రూస్ ఐసోథర్మ్స్. ఈ ఐసోథర్మ్స్ ని ఆయన ఎప్పుడు డ్రా చేసిండేది? ఇన్ 1869 itself లిక్విఫికేషన్ CO2 కు రన్ చేసిన ఎక్స్పెరిమెంట్ లో వచ్చిన వాల్యూస్ కు కి డ్రా చేసిన గ్రాఫ్. అర్థమైంది? సో అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆర్ ద కండిషన్ ఆఫ్ లిక్విఫికేషన్ అట్ క్రిటికల్ టెంపరేచర్. సో ద obtained graph is known as isotherms. PV isotherms. ఐసోథర్మ్స్ అంటే ఏమంటాము? సేమ్ టెంపరేచర్ దగ్గర డ్రా చేయబడినటువంటి పివి కర్వ్స్. సో సేమ్ టెంపరేచర్ దగ్గర డ్రా చేయబడిన పివి కర్వ్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐసోథర్మ్స్? 1 2 3 4 5. సో 5 కర్వ్స్ ఉన్నాయి. 5 కర్వ్స్ ని ఏమంటున్నా నేను? ఐసోథర్మ్స్. ఎందుకు వాటిని ఐసోథర్మ్స్ అంటున్నా? మనం ఫస్ట్ కర్వ్ ABCD కర్వ్ అబ్జర్వ్ చేస్తే ABCD కర్వ్ లో ఈ కర్వ్ ఫస్ట్ కర్వ్ టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తున్నాను? T1 టెంపరేచర్. ఈ T1 టెంపరేచర్ దగ్గర గ్యాస్ మాలిక్యూల్స్ సో అవి డిఫరెంట్ వేరియేషన్స్ ను ప్రెషర్ వాల్యూమ్ వేరియేషన్స్ ను చూపిస్తున్నాయి. ఆ వాల్యూస్ కు గ్రాఫ్ డ్రా చేస్తుంటే నాకు ABCD గ్రాఫ్ వచ్చింది. ఈ ABCD గ్రాఫ్ ఏమంటున్నాను? ఇట్ ఈస్ కాల్డ్ ఐసోథర్మ్. నెక్స్ట్ ఏం చేసినాను? మళ్ళీ లిటిల్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ T2 కు ఇంక్రీజ్ చేసినాను. సో T2 కి ఇంక్రీజ్ చేసింటే మరి నాకు ఒక గ్రాఫ్ ఫామ్ అయింది. ఆ గ్రాఫ్ ను కూడా నేను ఏమంటాను? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అనదర్ పివి ఐసోథర్మ్. సో ప్రెషర్ వాల్యూమ్ ఐసోథర్మ్. నెక్స్ట్ ఇంకొంచెం టెంపరేచర్ రైస్ చేసినప్పుడు మరి ఒక గ్రాఫ్ నేను డ్రా చేసుకున్నాను ఆ వాల్యూస్. ఈ గ్రాఫ్ ను కూడా ఏమంటాను? పివి ఐసోథర్మ్స్. ఇట్లా ఎవ్రీ టైం నేను ఏం చేస్తున్నాను? టెంపరేచర్ ను రైస్ చేస్తూ ప్రెషర్ వాల్యూమ్ వేరియేషన్స్ ను వాల్యూస్ ను నోట్ డౌన్ చేసుకొని ఒక గ్రాఫ్ ను డ్రా చేస్తే దట్ గ్రాఫ్ ఈజ్ నోన్ యాజ్ ఐసోథర్మ్స్. ఎవరు ఈ గ్రాఫ్ ను డ్రా చేసినారు? ఆండ్రూస్. ఏ గ్యాస్ మాలిక్యూల్ కి డ్రా చేసినాడు? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మాలిక్యూల్. సో కాబట్టి ఫర్ CO2 గ్యాస్ ఆండ్రూస్ ఐసోథర్మ్స్ అంటాం. సో ఫస్ట్ అట్ T1 టెంపరేచర్. సో 13 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 13.1 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర సో T1 ఈజ్ ఈక్వల్ టు నోట్ డౌన్ చేసుకోండి. T1 వాల్యూ ఎంత అంటే సో T1 వాల్యూ 13.1 డిగ్రీస్ దగ్గర. సో అబ్జర్వ్ చేసింటే ఇక్కడ చూడండి AB ఒక కర్వ్ వచ్చింది. సో BC ఒక కర్వ్ వచ్చింది. DC ఒక చేంజ్ వచ్చింది. అంటే చేంజెస్ AB ఒక టైప్ ఆఫ్ చేంజ్, BC ఒక టైప్ ఆఫ్ చేంజ్, CD ఒక టైప్ ఆఫ్ చేంజ్ మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఫస్ట్ చేంజ్ అబ్జర్వ్ చేస్తే అట్ T1 టెంపరేచర్ AB ఈ కర్వ్ ఏం చూపిస్తుంది? AB కర్వ్. సో CO2 ఈజ్ ఇన్ గ్యాషియస్ స్టేట్, ఇంకా వాయిస్ లోనే ఉంది. సో AB కర్వ్ ఏం డినోట్ చేస్తుంది అంటే
ఇంకా ప్రెషర్ ఎంత తీసుకున్నాం, లో ప్రెషర్. వాల్యూమ్ చూడండి ఎంత వాల్యూమ్ ఉంది, మాక్సిమం వాల్యూమ్ ఉంది. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్స్పాన్షన్ స్టేట్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఇది జీరో వాల్యూమ్. సో జీరో వాల్యూమ్ నుండి గ్రాడ్యువల్ గా మాక్సిమం వాల్యూమ్ దగ్గర అంటే ఎక్స్పాన్షన్ కండిషన్ లో ఉంది. ఎక్స్పాన్షన్ కండిషన్ లో ఉంది. ఎక్కడ ఫ్రమ్ ఏ టు బి అబ్జర్వ్ చేస్తే ఏ టు బి గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్ ఎక్స్పాన్షన్ పొజిషన్. బాగా ఇక్కడ ఎక్స్పాన్షన్ పొజిషన్ లో ఉన్నాయి. నెక్స్ట్ బి నుండి ఫ్రమ్ సి, బి టు సి అబ్జర్వ్ చేస్తే దే స్టార్టెడ్ లిక్విఫికేషన్. సో కొంత లిక్విఫికేషన్ అనేది ఫ్రమ్ బి టు సి అబ్జర్వ్ చేస్తాం. సో ఫ్యూ మాలిక్యూల్స్ ఆఫ్ CO2 దే కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ స్టేట్ అండ్ ఫ్యూ ఆర్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఇట్ సెల్ఫ్. అంటే కొన్ని లిక్విడ్ గా కన్వర్ట్ అవుతున్నాయి, కొన్ని ఇంకా గ్యాసియస్ స్టేట్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రమ్ సి టు డి. సో నెక్స్ట్ సి నుండి డికి చూస్తే లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ ఫినిష్ అయ్యి కంప్లీట్ గా CO2 గ్యాస్ అంతా ఏంగా కన్వర్ట్ అయింది, లిక్విడ్ గా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఎక్స్పాన్షన్ పొజిషన్ లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏమై ఉంటాయి, సి టు డికి వచ్చేసరికి కంప్రెషన్ పొజిషన్ లో ఉంటాయి. ఇక్కడ ఈ వాల్యూమ్ దగ్గర, సి వాల్యూమ్ దగ్గర కంప్రెషన్ పొజిషన్ లో ఉంటాయి. సో అప్పుడు ప్రెషర్ ఎంత ఉంది చూడండి, గ్రాడ్యువల్ గా ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. సో అట్ హై ప్రెషర్ gas molecules they compress with each other and they completely ఏమైనా ఫ్రమ్ gaseous state to liquid state కు కన్వర్ట్ అవుతుంది. కంప్లీట్ లిక్విఫికేషన్ మనము సి పాయింట్ నుండి అబ్జర్వ్ చేస్తాం. సి పాయింట్ నుండి అర్థమైందా? అర్థమైందా? ఏబిసిడి కరువు తీసుకుంటే ఏబిసిడి కరువును నువ్వు ఎట్లా డిస్క్రిప్షన్ ఇవ్వాలా అంటే నీకు ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో CO2 గ్యాస్ కు ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా షార్ట్ నోట్స్ కు అడిగినప్పుడు నువ్వు ఒక్కొక్క కర్వ్ను ఎక్స్ప్లెయిన్ చేయాల, డిస్క్రిప్షన్ ఇవ్వాల. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ఏబిసిడి కర్వ్ ఏమి అట్ 13.1 13.1 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర. సో మనకు ఏ టు బి ఒక జోన్, బి టు సి ఒక జోను, సి టు డి ఒక జోన్ ఫామ్ అని. అంటే ఎన్ని జోన్స్ ఉన్నాయి, 1 2 3. సో 3 చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ చేంజ్ it is in gaseous state itself and the gas molecules are in expansion position. ఏబి కర్వ్ ఏం చెప్తుంది, ఎక్స్పాన్షన్ పొజిషన్ లో ఉన్నాయి. నెక్స్ట్ బీసీ కర్వ్ ఇక్కడ తీసుకుంటే, బీసీ కర్వ్ తీసుకుంటే హియర్ ద గ్యాస్ మాలిక్యూల్స్ స్టార్టెడ్ లిక్విఫికేషన్ అండ్ గ్యాస్ కు లిక్విడ్ కు ఈక్విలిబ్రియం ఉంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ సి టు డి అబ్జర్వ్ చేస్తే కంప్లీషన్ ఆఫ్ లిక్విఫికేషన్ అంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో గ్యాస్ మాలిక్యూల్స్ అటు సి పొజిషన్ ఎట్లుంటాయి, అట్ హై టెంపరేచర్ సి నుండి డికి. గ్రాడ్యువల్ గా ఏమైంది, టెంపరేచర్ అని సి నుండి డికి గ్రాడ్యువల్ గా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, దే అండర్గో కంప్రెషన్ అండ్ లిక్విఫికేషన్ విల్ బి completed. So CO2 is now it is in a liquid state. Next from T1 నుండి T2 కు టెంపరేచర్ రైస్ చేసిన. సో 13 నుండి 27 డిగ్రీస్ కు టెంపరేచర్ ను రైస్ చేసిన. 13 నుండి 27 డిగ్రీలకు టెంపరేచర్ రైస్ చేస్తే T2 టెంపరేచర్ దగ్గర అంటే 27 డిగ్రీస్ దగ్గర ఇక్కడ కూడా 1 2 3 జోన్స్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. 3. సో ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్ కి వచ్చేసరికి ఏమైంది, అట్ T2 టెంపరేచర్. సో గ్యాస్ మాలిక్యూల్స్ దే ఆక్యుపైడ్ maximum volume at low temperature. So they are in ఎట్లుంటాయి, ఎక్స్పాన్షన్ స్టేట్. సో ఎక్స్పాండ్ అయి ఉన్నాయి అంటే ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచం చెంది ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అబ్జర్వ్ చేస్తే లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్ అంటే గ్యాస్ మాలిక్యూల్ స్టార్టెడ్ లిక్విఫికేషన్ అట్ దిస్ పాయింట్ అండ్ ఈక్విలిబ్రియం విల్ ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ గ్యాస్ అండ్ లిక్విడ్స్. నెక్స్ట్ at this point the completion of liquefaction will be observed. So by increasing of pressure the gas molecules undergo compression. So volume compress అయిపోతుంది. సో లిక్విఫికేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయ్యి గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని లిక్విడ్ గా కన్వర్ట్.
సో అట్ T1 T2 3 చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. గ్యాస్ లిక్విడ్ 3 చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ అట్ 31.1 degrees, సో 13 27 31, సో 31 degrees దగ్గర అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్. ఇంకా మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది 2 చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. T1 T2 లోయర్ టెంపరేచర్స్ దగ్గర 3 చేంజెస్ అబ్జర్వ్ చేస్తే TC టెంపరేచర్ దగ్గర we observe only 2 changes. That is at 31.1 degrees temperature. At 31.1 degrees temperature, gas molecules, they exhibit only 2 changes. So either gaseous state లోనే ఉంటుంది లేదా లిక్విడ్ స్టేట్ లోనే ఉంటుంది. గ్యాస్ లిక్విడ్ ఈక్విలిబ్రియం కండిషన్ మనము 31.1 degrees దగ్గర అబ్జర్వ్ చేయడం లేదు. సో either gaseous state or liquid state. ఇక్కడ నుండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా లిక్విడే, కంప్లీట్ గా గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడే. సో ఎగ్జాక్ట్ గా ఈ సి టెంపరేచర్, ఈ సి పాయింట్ ఏమంటున్నాను, క్రిటికల్ పాయింట్. ఈ సి పాయింట్ ను క్రిటికల్ పాయింట్ అంటాం. సో ఈ క్రిటికల్ స్టేట్ లోనే కంప్లీట్ గా గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, లిక్విఫై అయిపోతున్నాయి. సో బిలో దిస్ టెంపరేచర్ ఏముంది, గ్యాషియస్ స్టేట్ లో ఉంటాయి. అబౌవ్ దిస్ టెంపరేచర్ లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి. బిలో దిస్ టెంపరేచర్ దే ఆర్ ఇన్ గ్యాషియస్ స్టేట్, above this temperature they are in a liquid state. Below this, the pressure which is applied is at this point the pressure applied on gas molecules is known as critical pressure, and the volume occupied by the gas molecules is known as critical volume, that is BC. So at critical position, the temperature applied is known as critical temperature. At this critical temperature, the pressure applied on the gas molecules is known as critical pressure. At that point, volume occupied by the gas molecules is known as critical volume. So critical temperature is denoted with TC, critical pressure is denoted with PC, critical volume is denoted with VC. So here in critical condition, we observe 3 constant values. One is critical temperature, another one is critical pressure, and another one is critical volume. So TC, PC and VC. TC, PC and VC. So these 3 are known as critical constants. These TC, PC, VC are known as critical constants. సందిగ్ధ స్థిరాంకాలు అంటారు. క్రిటికల్ కాన్స్టాంట్స్, సందిగ్ధ స్థిరాంకాలు. అబౌవ్ టీసీ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఏమ్మా డిస్టర్బెన్స్, రీసౌండ్ వచ్చింది మ్యామ్ అందుకు. సో అబౌవ్ టీసీ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ గ్యాషియస్ స్టేట్ వచ్చాను. అబౌవ్ టీసీ అంటే క్రిటికల్ కాన్స్టాంట్ కు టీసీ వాల్యూకి ఇంక్రీజ్ చేసినామంటే ఓన్లీ ఇన్ గ్యాషియస్ స్టేటే. బిలో టీసీ అబ్జర్వ్ చేస్తే లిక్విడ్ ఉంది, కానీ అబౌవ్ టీసీ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ CO2 is in gaseous state. So this temperature is known as critical temperature. చూడండి అదే గ్రాఫ్ నే సో ఈ స్లైడ్ లో ఇప్పుడు చెప్పిన విషయాలే ఎక్స్ప్లెయిన్ చేసాం. At high temperatures or above the critical temperature, the isomers for liquefaction of carbon dioxide follow ideal gas law. ఆదర్శ వాయు నియమాన్ని పాటిస్తుంది. ఎక్కడ అబౌవ్ టీసీ వాల్యూ అంటే ఈ కండిషన్ ఇక్కడ. సో CO2 T3 T4 దగ్గర ఐడియల్ గ్యాస్ లాస్ ను ఒబే చేస్తున్నాయి. T3 T4 దగ్గర ఇక్కడ. సో T3 T4 దగ్గర గ్యాస్ మాలిక్యూల్స్, దట్ ఈస్ CO2 గ్యాస్ ఒబేయింగ్ ఐడియల్ గ్యాస్ లాస్. అట్ లో టెంపరేచర్స్ అంటే 13.1 లేదా 27 degrees దగ్గర, at low temperatures or below the critical temperature, the nature of the curves has altogether different appearances.
సో ఎన్ని జోన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం? 3 జోన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. యాజ్ ద ప్రెషర్స్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ గోస్ ఆన్ డిక్రీజెస్. సో ఇక్కడ చూడండి. సో యాజ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇంక్రీజెస్, యాజ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇంక్రీజ్ అవుతా పోయే కొద్దీ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ గ్రాడ్యువలీ డిక్రీజెస్ ఫ్రమ్ ఏ టు బి. ఫ్రమ్ ఏ టు బి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఏ దగ్గర. నెక్స్ట్ గ్రాడ్యువల్ గా ఏమైంది? వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ డిక్రీజ్ అయింది బి వరకు డిక్రీజ్ అయింది. సో as the pressures increases, the volume of the gas decreases. That indicates in AB curve. At this point, that is B, liquefaction commences and the volume decreases rapidly as the gas is converted into the liquid with a much higher density. So ante ikkada observe cheyandi. So after B ikkada nundi start cheste వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ గ్రాడ్యువల్ గా ఫాస్ట్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ గ్రాడ్యువల్ గా ఎక్కడి నుండి ఇంక్రీజ్ అవుతోంది? ఫ్రమ్ సి నుండి ఇంక్రీజ్ అవుతుంది. సో లిక్విఫికేషన్ బి పాయింట్ నుండే మనకు లిక్విఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ బి లిక్విఫికేషన్ స్టార్ట్స్. సో నేను ఇక్కడ బి అని ఎందుకంటున్నా, సి అని ఎందుకంటున్నా అంటే ఇవి ఆండ్రూస్ ఎక్స్పెరిమెంట్ లో వచ్చిన వాల్యూస్. ఇది నేను చెప్పినవి కాదు, ఆండ్రూస్ ఇచ్చినటువంటి ఐసోథర్మ్ వాల్యూస్. దీన్ని బేస్ చేసుకుని మనము క్రిటికల్ వాల్యూస్ ను డిఫైన్ చేసుకుంటున్నాం. అర్థమైందా? సో నెక్స్ట్ పాయింట్ సి, లిక్విఫికేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కంప్లీట్. సో ఇక్కడ పాయింట్ సి దగ్గర లిక్విఫికేషన్ ఇంకా కంప్లీట్ అయిపోయిందని చెప్పిన. ఇంకా అంతా ఏ స్టేట్ లో ఉంటుంది? ఫ్రమ్ సి టు డి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఎవరు? CO2 గ్యాస్ కంప్లీట్ గా సి టు డి liquid అయిపోయింటుంది. So point C, liquefaction of carbon dioxide is complete. The CD of the curve evidence for that fact. So AB represents gaseous state, BC represents liquid or vapor in equilibrium and a liquid gas in equilibrium, and CD shows the liquid state only. ఇది చెప్పిన 3 జోన్స్ ఉంటాయి. gaseous state, గ్యాస్ లిక్విడ్, 3 జోన్స్ ఉన్నాయి. ఎక్కడ? అట్ T1 టెంపరేచర్, దట్ ఈస్ లో టెంపరేచర్స్ దగ్గర. అట్ లో టెంపరేచర్స్ వి అబ్జర్వ్ గ్యాసియస్ స్టేట్, గ్యాస్ లిక్విడ్ ఈక్విలిబ్రియం, లిక్విడ్ స్టేట్. సో 3 జోన్స్ మనము అట్ లోయర్ టెంపరేచర్స్ దగ్గర ఐడెంటిఫై చేస్తున్నాం. And CD shows the liquid state only. Still higher temperatures at T2 kuda we get a similar type of curve like ABCD. At temperature TC ikkada at temperature TC అంటే T1 నుండి కొంత ఇంక్రీజ్ చేసినాం, అదే చేంజెస్ చూపించింది. T2 నుండి ఇంకొంచెం టెంపరేచర్ రైజ్ చేస్తుంటే ఈ పొజిషన్ లో వి అబ్జర్వ్ ఓన్లీ టూ చేంజెస్, గ్యాస్ ఉన్న లిక్విడ్ అన్న ఉంటుంది. సో అదే ఇక్కడ థియరిటికల్ గా రాసినాం. At temperatures TC, the horizontal portion is reduced to mere point. ఇక్కడ చూడండి, ఇంకా హారిజాంటల్ పొజిషన్ లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఫ్రమ్ బి టు సి హారిజాంటల్ పొజిషన్ అంటే ఇది. ఫ్రమ్ బి టు సి కంప్లీట్ గా హారిజాంటల్ పొజిషన్ ఏమైపోయింది? టీసీ స్టేట్ లో అసలు హారిజాంటల్ పొజిషనే లేదు. ఇది హారిజాంటల్ పొజిషనే లేదు. సో మీర్ పొజిషన్ లేదా మీర్ గ్రాఫ్ లేదా మీర్ లైన్ అంట. సో the horizontal portion is reduced to a mere point called the critical point. ఆ critical point నే నేను C గా డినోట్ చేసినాను. సో critical point నే C అంటున్నాను. సో critical point at temperatures TC, the horizontal portion is reduced to a mere point called the critical point or state of gases. Every gas can have a limit of temperature above which it cannot be liquefied. So TC above state ku pote, TC higher position ku above TC pote gas molecules states lone untayi. Liquefaction inga ikkada jaragadu. Above TC, below TC, TC ki below ivi T1 T2, TC ki above ante T3 T4. So TC ki below lo unna temperatures lo liquefaction undi, gas liquid equilibrium exist అవుతుంది. బట్ అబౌవ్ టీసీ
ఇంకా లిక్విఫికేషనే ఉండదు. అబౌవ్ టీసీ నో లిక్విఫికేషన్, గ్యాసెస్ స్టేటే అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఫర్ CO2 గ్యాస్ డిస్క్రిప్షన్. ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఫర్ CO2 గ్యాస్ డిస్క్రిప్షన్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏం డౌట్స్ లేవా ఇప్పుడు చెప్పిన దాంట్లో? మ్యామ్ హై టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్ గ్యాసెస్ రెండు ఉంటాయా? హై టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్ గ్యాసెస్, ఇంకా అబౌవ్ టీసీ అసలు ఇంకా లిక్విడ్ స్టేట్ అనేకే లేదు. కంప్లీట్ గా గ్యాస్ మాలిక్యూల్స్ దే ఒబే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ దే విల్ బి ఇన్ గ్యాసియస్ స్టేట్ ఓన్లీ. ఇంకా లిక్విఫికేషన్ ఉండదు అబౌవ్ టీసీ. ఇంకా ఏం డౌట్ లేదా అమ్మా? ఏం డౌట్ లేదు చెప్తున్నా. ఏం డౌట్ లేదు కదా? క్లియర్ కదమ్మా టాపిక్? సో నెక్స్ట్ డెఫినేషన్స్ ఆఫ్ టీసీ, పీసీ అండ్ వీసీ చూద్దాం. సో డెఫినేషన్స్ ఆఫ్ పీసీ, వీసీ అండ్ టీసీ. సో ద క్రిటికల్ టెంపరేచర్, critical pressure and critical volume simply represented as TC, PC and VC respectively. So and above which the gases cannot be liquefied. ఇప్పుడు అమ్మాయి అడిగిన డౌట్ ఉంది కదా యశోద డౌట్ అడిగింది కదా, అబౌవ్ క్రిటికల్ టెంపరేచర్ గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విఫై అవుతాయా? కావు. above which gas molecules will not be liquefied. ఎక్కడ పీసీ, టీసీ, వీసీలకు పైన ఏది తీసుకున్నా నువ్వు ఇంకా గ్యాస్ మాలిక్యూల్స్ దే విల్ నాట్ బి లిక్విఫైడ్, దే విల్ బి ఇన్ గ్యాసియస్ స్టేట్ ఓన్లీ. సో ఆ కండిషన్ లోనే దే ఫాలో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇప్పుడు క్రిటికల్ టెంపరేచర్ కు డెఫినేషన్ ఏమి? సో the critical temperature is the maximum temperature at which the gas can be liquefied and the temperature above which the liquid cannot exist. ఇంకా గ్యాసియస్ స్టేట్ లోనే ఉంటుంది, ఇంకా లిక్విఫికేషన్ జరగదు. ఆ పర్టికులర్ టెంపరేచర్ నే నేను టీసీ అంటున్నాను. అంటే మాక్సిమం టెంపరేచర్ T1 లో కాలేదు, T2 లో కాలేదు, T3 కండిషన్ లో మనకు గ్యాస్ మాలిక్యూల్ లిక్విఫై అయిపోయింది. ఇంకా టీసీకి అబౌవ్ నువ్వు పోయినా no one gas undergoes liquefaction. The temperature is known as critical temperature. Next, critical pressure is the maximum pressure required for the liquefaction of gases at critical temperature. So ఈ critical temperature దగ్గర maximum pressure నువ్వు ఎంత అప్లై చేసినావో ఫర్ లిక్విఫికేషన్ ఆఫ్ gases ఎంత ప్రెషర్ అప్లై చేసినావో that pressure is known as critical pressure. So that pressure is known as critical pressure. Next, maximum volume occupied by the gas molecules at TC is known as VC. Turn it. మ్యామ్ మీ వాయిస్ వినపడటం లేదు. మేడం లేరా? నెట్ ప్రాబ్లం వచ్చి లెఫ్ట్ అయి ఉంటుంది, కొంచెంసేపు వెయిట్ చేయండి, జాయిన్ అవుతుంది మేడం. మరి
అనుకున్నావా శిరీష? ఆ పాపకి మెసేజ్ చేసింటే పాప రిప్లై ఇయ్యలేదు. ఏం అమ్మా ఇక్కడ పవర్ కట్ అయింది మన కాలేజ్ లో. సో అందుకు నెట్ కనెక్షన్ ఇబ్బంది అయింది. సో సెల్ నుండి హాట్స్పాట్ ఆన్ చేసుకున్నాను. సరే వినండి అమ్మా. పీపీటీ కనిపించడం లేదు మ్యామ్. పీపీటీ షేర్ చేస్తాను. వినండి. So Tc is the maximum temperature at which the gas can be liquefied and the temperature above which liquid cannot exist. The temperature is known as Tc, and at Tc the maximum pressure required for liquefaction is known as Pc. At Tc the volume occupied by 1 gram mole of gaseous substances is known as Vc. సో టీసీ పీసీ దగ్గర ఎంత గ్యాస్ మాలిక్యూల్స్ వాల్యూమ్ ను ఆక్యుపై చేసినాయో దట్ ఈస్ నోన్ యాజ్ విసి. సో ఇది డెఫినేషన్స్ ఆఫ్ టీసీ, పీసీ అండ్ విసి. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టీసీ, పీసీ, విసిలో కానీ, ఆండ్రూస్ ఐసోథర్మ్స్ లో కానీ, లేదు ఆ ఐసోథర్మ్స్ డిస్క్రిప్షన్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తొందరగా. ఏం డౌట్స్ లేవు అంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. ఏం డౌట్స్ లేవా? నో మ్యామ్. సో థామస్ ఆండ్రూ ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇక్కడ. ఇది ఇంకొక గ్రాఫ్ లాగా ఇచ్చినాను. సో వాల్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి ఈ గ్రాఫ్ ఇచ్చినాను. సో అది ప్లెయిన్ గా ఉంది కదా గ్రాఫ్, ఇక్కడ వాల్యూస్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇది CO2 గ్యాస్ మాలిక్యూల్ కు సో ఏ ఎంత ఉంది 13.1, A-27, సో అట్లా ఉంది. 35.5 హైయర్ టెంపరేచర్ T4 వచ్చి 35.5, T5 48 degrees. లో ఈ వాల్యూ ఎంత ఉంది 31 degrees ఉంది. ఈ వాల్యూ 31.5 degrees ఉంది. ఆ 31.5 degrees గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ అబౌవ్ టీసీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకేమవుతుంది, అంత గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడే ఉంటుంది. సో ఇది ఇక్కడ అంతా ఇంకా లిక్విడే ఉంటుంది CO2. సో బిలో టీసీ తీసుకుంటే ఇక్కడ అన్ని ఏ స్టేట్ లో ఉంటాయి, గ్యాషియస్ స్టేట్ లో ఉంటాయి. సో అదే ఈ కర్వ్, అదే డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చిన. సో ఏమంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో టెంపరేచర్స్ నేను చెప్పినాను, ఇక్కడ పాయింట్స్ ను కూడా మెన్షన్ చేసిన 31.1 degrees దగ్గర. సో అప్పుడు ప్రెషర్ ఎంత ఉందో నోట్ డౌన్ చేసుకోండి. పీసీ వాల్యూ ఎంత అంటే 73 atmosphere. సో 73 atmosphere ప్రెషర్ ఉంది, 73 atmosphere. విసి ఎంత ఉంటుంది 22.4 ఎంత ఉందమ్మా అది చెప్తాను. సో విసి ఇక్కడ ఉండండి. CO2 కు 94 centimeter cubed, 94 centimeter cubed, 94 వేసుకోండి, 94 centimeter cubed. పీసీ 72.9 అంటే 73 చెప్పాను. సో టీసీ ఇన్ కెల్విన్స్ లో 304.2 కెల్విన్స్, 304.2 కెల్విన్స్. అర్థమైందా? ఏమా ఈ వాల్యూ నోట్ డౌన్ చేసుకున్నారా? ఫర్ CO2 గ్యాస్ TC is equal to 31.5, PC 72.9, VC 94 centimeter cubed. VC is 94 centimeter cubed. ఇంకా మిగిలిన గ్యాసెస్ కూడా రాసినాను నేను. ఆక్సిజన్ TC 154.8, PC 50.14,
atmospheric pressure VC oxygen ku 78 centimeter cube per mole. 78 centimeter cubed per mole. Next, for nitrogen gas 126.3 Tc, PC is 33.54 atmospheric pressure, VC is 90.1 centimeter cubed per mole. So దేనికి ఎక్కువ ఉంది? CO2 కి ఎక్కువ ఉందా, O2 కి ఎక్కువ ఉందా? అబ్జర్వ్ చేయండి. దేనికి ఎక్కువ ఉంది TC వాల్యూ? CO2 కి ఎక్కువ ఉంది చూడండి VC వాల్యూ. TC వాల్యూ CO2 కి ఎక్కువ ఉంది, PC ఆల్సో CO2 కి ఎక్కువ ఉంది, VC తగ్గిపోతుంది. ఇది ఎక్కితే ఇది తగ్గుతుంది కదా. సో ఇట్లా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఇది PC, VC, TC. సో మనకు అడిగేది కూడా CO2 గ్యాస్ మాలిక్యూల్ కి వాళ్ళు అడుగుతారు. దీంట్లో క్లియర్ గా ఉంది, మాకు క్లారిటీ ఉంది అంటే సో నెక్స్ట్ ఇంకొక డెరివేషన్ స్టార్ట్ చేస్తాం. ఏం చెప్పండి, క్లియర్ గా ఉందా? ఏమ్మా వింటున్నారా లేదా? వింటున్నాం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి మరి. ఏం డౌట్ లేదా? యశోద, వినీల, గాయత్రి, బాణల శిరీష, ఏం డౌట్స్ లేవమ్మా? లేవు అంటే ఇంకా నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఏం డౌట్స్ లేవు కదా? సో ఇది వినండి, ఇప్పుడు చెప్పిన ఈ ఆండ్రూస్ ఐసోథర్మ్స్ గ్రాఫ్ వేసి మీరు ఈ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది షార్ట్ నోట్స్ కు ఇంపార్టెంట్ గ్యాషియస్ స్టేట్. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏమి అంటే, సో నెక్స్ట్ టాపిక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వాన్ డెర్ వాల్ కాన్స్టాంట్స్ అండ్ క్రిటికల్ కాన్స్టాంట్స్. రాసుకోండి నోట్స్ లో, రన్నింగ్ నోట్స్ లో నెక్స్ట్ టాపిక్. ఏమ్మా పీపీటీ కొంచెం జూమ్ చేయండి మ్యామ్, కనిపించటం లేదు. చేస్తా. ఇప్పుడు క్లారిటీ ఉందా చూడండి, రాసుకోండి. డెరివేషన్ ఆఫ్ క్రిటికల్ కాన్స్టాంట్స్ ఫ్రమ్ వాన్ డెర్ వాల్స్ కాన్స్టాంట్స్. రాసుకోండి. లేదా ద రిలేషన్షిప్ బిట్వీన్ వాన్ డెర్ వాల్స్ కాన్స్టాంట్స్ టు క్రిటికల్ కాన్స్టాంట్స్. The relationship between, రాసుకోండి, the relationship between van der Waals constants కింద రాయండి, స్మాల్ a, స్మాల్ b, క్యాపిటల్ R. A, B and R, క్యాపిటల్ R రాసుకోవాలి. సో A, B, A, B and R. ఇవి వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్స్. వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్స్ next, the relationship between van der Waals constants A, B, R and critical constants ఏమేమి ఉన్నాయి క్రిటికల్ కాన్స్టాంట్స్? BC, VC and TC.
రెస్పెక్టివ్లీ. సో ఏబిఆర్ కు పిసి విసి టీసీకి రిలేషన్షిప్ తీయమన్నాడు. సో అసలు వాండర్ వాల్స్ ఈక్వేషన్ ఏమి మర్చిపోయినాం అప్పుడే. ఏమి వాండర్ వాల్స్ ఈక్వేషన్? P plus AN square by P V plus square. for n is n number of moles తీసుకోండి. For n number of moles చెప్పండి. P plus A For by n number of moles, Vander Waals equation for n number of moles is P plus A n by V square into V minus NB is equals to nRT. nRT. So 6.22 equation number ఇచ్చినాను చూడండి. P plus A n square by V square into V minus NB is equals to nRT. P plus A n square by V square into V minus NB is equal to nRT. మీరు ఈక్వేషన్ 1 అని రాయండి. 1 అని రాయండి. ఫర్ 1 mole of a gas ఏమైపోతుంది? n is equals to 1. ఇక్కడ n is equals to 1 అయిపోతుంది. n is equals to 1 అయినప్పుడు అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? వాండర్ వాల్స్ ఈక్వేషన్ P plus A by V square into V minus B is equals to RT. P plus A by V square into V minus B is equals to RT. ఇది వాండర్ వాల్స్ ఈక్వేషన్ ఎప్పుడు? n is equals to 1 mole అయినప్పుడు. n is equals to 1 mole అయినప్పుడు. సో ఇప్పుడు ఈ వాండర్ వాల్ ఈక్వేషన్ యూజ్ చేసి క్రిటికల్ కాన్స్టాంట్స్ కు వాండర్ వాల్స్ కాన్స్టాంట్స్ కు రిలేషన్షిప్ ఏమో మనము డిరైవ్ చేసి చూపించాలి. సో డెరివేషన్ చేసి డిరైవ్ చేసి సో ఏకి పీసీకి ఏం రిలేషను, బికి విసికి ఏం రిలేషను, ఆర్ కు టీసీకి ఏం రిలేషను చూపించాలి. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ లేదా నెక్స్ట్ టాపిక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వాండర్ వాల్స్ కాన్స్టాంట్స్ అండ్ క్రిటికల్ కాన్స్టాంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకున్నారు. దాని కింద వాండర్ వాల్స్ ఈక్వేషన్ వేసుకున్నారు. ఎంతవరకు అయిందా? సో నెక్స్ట్, from the above equation ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది. ఫస్ట్ రాసుకోండి, నోట్స్ రాసుకుంటారండి, రన్నింగ్ నోట్స్ చెప్పినట్లల్లా. సో ఈక్వేషన్ మనమే డెరైవ్ చేయొచ్చు, చూద్దామనండి అవుతుందా కాదా ట్రై చేస్తాం. ఏమి ఈక్వేషన్ ఏమి? వాండర్ వాల్ ఈక్వేషన్ P ప్లస్ A by V square into V minus B is equal to RT. అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? n is equal to 1 mole of gas. So P plus A by V square into V minus B is equals to RT. ఇది ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1. నెక్స్ట్
సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఏం చెప్తున్నాను, ఫస్ట్ ప్రెషర్ ఫ్యాక్టర్ ను అంటే ఈ ప్రెషర్ ఫ్యాక్టర్ ను వాల్యూమ్ ఫ్యాక్టర్ తో ఫస్ట్ మల్టిప్లై చేయండి. ఈ బ్రాకెట్ లో ఉన్న ఫ్యాక్టర్ ను ఈ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయండి. ఆ మల్టిప్లై చేయండి ఒకరు. పి ఇంటూ వి ఏమవుతుంది, పివి పివి కదా. సో ప్లస్ పి అండ్ ప్లస్ వి ఏమవుతాయి, ప్లస్ పివి పివి అయిపోయింది. సో ప్రెషర్ ఇంటూ వి పివి ప్లస్ ప్లస్ పి ఇంటూ మైనస్ బి ఎంత అవుతుంది, పి ఇంటూ మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో పిబి బి బి అవునా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ పిబి. నెక్స్ట్ ఫ్యాక్టర్ కు రండి, ప్రెషర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ప్లస్ ఏ బై వి స్క్వేర్. సో ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి ఏమవుతుందమ్మా, ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి. సో కింద వి స్క్వేర్ ఉంది, ఒక వి పైన ఉంది. సో వి స్క్వేర్ ఒక వి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, ప్లస్ ఏ బై వి. సో ప్లస్ ఏ బై వి మిగులుతుంది, ప్లస్ ఏ బై వి ప్లస్ ఏ బై వి. మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఏబి బై ఏబి బై వి స్క్వేర్ అంతేనా. ఏబి బై వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు RT. సో మల్టిప్లై చేసినాం అంతే. సో ఈక్వేషన్ వన్ లో ఉన్న ఎవరమ్మా డిస్టర్బెన్స్ ఎవరో చూసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి నాన్న, అన్మ్యూట్ చేసుకోండి మీరు. సరే మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ చేసుకోండి. ఏమి మధుబాల హ్యాండ్ రైజ్ చేసిన చెప్తున్నానా, మధుబాల హ్యాండ్ రైజ్ చేసినావు ఏమ్మా. చూడండి అందరినీ నేనే మ్యూట్ చేసినారు, మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని నేనే మ్యూట్ చేసినాను. సో ఎవరైనా మాట్లాడాలంటే అప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారు, అంతేగాని సో క్లాస్ అయిన తర్వాత మీరు అన్మ్యూట్ చేస్తాను అప్పుడు మాట్లాడతారు. సో ఫస్ట్ ఇయర్స్ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు నాన్న. ఫైనల్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ కామ్ గా క్లాసెస్ వింటున్నారు, బట్ మీ నుండి కొంత డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. నెక్స్ట్ పి ప్లస్ ఏ బై బి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బిని ఫస్ట్ మల్టిప్లై చేస్తున్నాను. అంటే ప్రెషర్ ఫ్యాక్టర్ ను వాల్యూమ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేసిన. ఎట్లా మల్టిప్లై చేసిన, ఫస్ట్ ప్లస్ వి తీసుకున్నా, ప్లస్ విని ఈ వి మైనస్ బి తో మల్టిప్లై చేసిన. చేస్తే ఏమవుతుంది, ప్లస్ పి ఇంటూ ప్లస్ వి పివి ప్లస్ పివి అయింది. నెక్స్ట్ ప్లస్ పి ఇంటూ మైనస్ బి ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. పి ఇంటూ బి పిబి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి. ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి ఎంత అవుతుంది, ఒక వి క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకేం మిగిలిపోతుంది ఏ బై వి. మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఏ బై వి స్క్వేర్ ఇంటూ బి ఏమవుతుంది, ఏబి బై వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్టీ. నెక్స్ట్ కింద రాయండి, multiplying the whole equation, whole అంటే WHOLE whole equation with దేంతో మల్టిప్లై చేస్తాము, v square by p. v square by p
multiplying the above equation, multiplying the above whole equation with v square by p, v square by p. సో ఇక్కడ 2 అంటే మీరు స్క్వేర్ అనుకోవాలమ్మా. సో ఇదంతా చేంజ్ చేసుకుంటూ వస్తే నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేకి. లేదంటే ఇంకా ఫాంట్ సైజు తగ్గించాలి ప్రతిసారి నేను. మంజుల మేడం వదిలేండి, మీకు అర్థమవుతుంది. దీంతో మల్టిప్లై చేస్తున్నాం వి స్క్వేర్ బై పీతో, వి స్క్వేర్ బై పీతో మల్టిప్లై చేయండి. ఎట్లా మల్టిప్లై చేయాలా? వి స్క్వేర్ బై పీని ఒక్కొక్క ఫ్యాక్టర్ తో ఫస్ట్ మల్టిప్లై చేసుకుంటూ రండి. చేస్తే ఫస్ట్ ఏముంది? పివి ఉంది. పివి ప్లస్ పివి ఇంటూ వి స్క్వేర్ బై పి ఏమవుతుంది? ప్రెషరు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ప్రెషర్ క్యాన్సిల్ అయిపోతాయి. వాల్యూమ్ వి స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? వి క్యూబ్డ్ అవుతుంది. చూడండి, వి క్యూబ్డ్ కదా. వి స్క్వేర్ ఇంటూ వి ఎంత అవుతుంది? వి క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ పిబి బై వి స్క్వేర్ ఇంటూ పి, పిబి ఇంటూ వి స్క్వేర్ బై పి ఏమవుతుంది? పిబి ఇంటూ వి స్క్వేర్ బై పి. సో ఒక ప్రెషర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలిపోతుంది? వి స్క్వేర్ బి. సో వి క్యూబ్డ్ మైనస్ వి స్క్వేర్ బి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. ప్లస్ ఏ బై వి ఇంటూ వి స్క్వేర్ బై పి, ఏ బై వి ఇంటూ వి స్క్వేర్ బై పి ఏమవుతుంది? ఏపీ బై, అవునా, ఏపీ బై ఏవి మేడం, ఏ బై బి, సారీ ఏ బై బి ఇంటూ వి స్క్వేర్ బై పి, ఏవి బై పి అవుతుంది. చూడండి, ఏవి బై పి. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలిపోయింది? ప్లస్ ఇంటూ మైనస్ ఏబి వి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఏబి బై పి ఇంతేనా? వి క్యూబ్డ్ మైనస్ వి స్క్వేర్ బి ప్లస్ ఏవి బై పి మైనస్ ఏబి బై పి is equal to RT ఇంటూ వి స్క్వేర్ బై పి. అంతే, RT వి స్క్వేర్ పి. సో వచ్చిందా? ఇంతవరకు మల్టిప్లికేషన్ లో ఏమైనా డౌట్ ఉందా మేడం? అక్కడ V3 మైనస్ బివి స్క్వేర్ కదండి. ఎక్కడమ్మా చెప్పు? V3 మైనస్ బివి స్క్వేర్. V3 కాదు, ఇది వి క్యూబ్డ్. ప్రెషర్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. చెప్తున్నా చూడు, వి క్యూబ్డ్ మైనస్ వి స్క్వేర్ బి. తప్పు వేసినానా మేడం? బివి స్క్వేర్ కదండి మేము రావాల్సింది. వి స్క్వేర్ అన్నా వి స్క్వేర్ బి అన్నా ఒకటే కదా. ఎటువైపు వేస్తే ఏమి? మల్టిప్లికేషన్ వి స్క్వేర్ బి అన్నా వి స్క్వేర్ అన్నా ఒకటే. మల్టిప్లైడ్ వాల్యూ ఎటువైపు వేస్తే ఏమి? సో వి క్యూబ్డ్ మైనస్ బివి స్క్వేర్, సరేలే, వి క్యూబ్డ్ మైనస్ బివి స్క్వేర్ ఎట్లా వేసినా ఓకేనా? సరే, సో వి క్యూబ్డ్ మైనస్ బివి స్క్వేర్ ప్లస్ ఏవి బై పి మైనస్ ఏబి బై పి ఇజ్ ఈక్వల్స్ టు ఆర్టీ వి స్క్వేర్ పి. ఆర్టీ వి స్క్వేర్ బై పి కదా ఇక్కడ. చూడు, ఆర్టీ వి స్క్వేర్ బై పి.
నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఈ ఆర్టీ వి స్క్వేర్ బై పిని నేను లెఫ్ట్ సైడ్ కు రాసుకుంటున్నా. ఆర్టీ వి స్క్వేర్ బై పి ఇక్కడ ఎట్లుంది, ప్లస్ గుర్తులో ఉంది కదా. సో పాజిటివ్ చార్జ్ ఉంది. పాజిటివ్ చార్జ్ లో ఉండేది ఇటువైపుకి వస్తే ఏమవుతుంది, ప్లస్ ఇటువైపుకి వస్తే ఏమవుతుంది, నెగటివ్ చార్జ్ అయిపోతుంది. సో వి క్యూబ్ మైనస్ బివి స్క్వేర్ మైనస్ ఆర్టీ వి స్క్వేర్ by P plus AV by P minus AB by P is equals to 0. ఇంతవరకులో ఏమంటా అవుతుంటే అడగండి. సో V cubed minus BV square minus RT V square by P plus AV by P minus AB by P is equals to 0. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో మీరు అబ్జర్వ్ చేసినారు అంటే మనము రాసుకున్న ఆర్డరు వాల్యూమ్ పవర్స్ రెడ్యూసింగ్ ఆర్డర్ లో రాసుకున్నాం. చూడండి, వాల్యూమ్ పవర్స్ అని గ్రాడ్యువల్ గా 3, 2, 1, 0. ఇక్కడ అసలు వాల్యూమ్ ఫ్యాక్టరే లేదు. సో 3, 2, 1, 0 అంటే వాల్యూమ్ ఫ్యాక్టర్స్ రెడ్యూస్ అయ్యేటట్టుగా రాసుకున్నాం అబ్జర్వ్ చేస్తే మీరు, అవునా? దీని సింప్లిఫికేషన్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. సో దీని సింప్లిఫికేషన్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, సరేనా? సో ఈ రోజు మనం టాపిక్ ఏం నేర్చుకున్నాము, క్రిటికల్ కాన్స్టెంట్స్ నేర్చుకున్నాం. క్రిటికల్ కాన్స్టెంట్స్. సో ఏం క్రిటికల్ కాన్స్టెంట్స్ అని అంటాము. సో ఫర్ CO2 గ్యాస్ ఆండ్రూస్ ఐసోథర్మ్స్, సో డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చినాడు, ఐసోథర్మ్స్ అని ఎందుకు అంటున్నాము అనేది సో ఈ రోజు క్లాస్ లో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తాను. ఈ డెరివేషన్ కంటిన్యూ చేసుకుందాం. సో ఇదే నేరుగా చెప్పొచ్చు మీకు ఇట్లనే స్టెప్ బై స్టెప్. బట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎట్లా వచ్చింది, ఇక్కడ నుండి ఇది ఎట్లా వచ్చింది అనేది మీకు ఐడియా రావాలి కదా అని చెప్పి సో మరి వేసి చూపిస్తున్నారు, సరేనా? ఇప్పుడు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. మ్యామ్ అక్కడ మల్టిప్లైయింగ్ విత్ అబౌవ్ ఈక్వేషన్ విత్ వి స్క్వేర్ బై పి అన్నారు కదండి మ్యామ్. ఎవరమ్మా డౌట్ అడుగుతాండేది? డౌట్ ఎవరికి వచ్చిందమ్మా? గాయత్రి మ్యామ్. గాయత్రి అడుగునా. అంటే అక్కడ అబౌవ్ ఈక్వేషన్ ని బోత్ సైడ్ మల్టిప్లై చేసినాం కదండి మ్యామ్ మనము. వి స్క్వేర్ బై పి తోనే ఎందుకు మల్టిప్లై చేసినాం మేము అది? వినిపిస్తోంది కదనా? వినిపిస్తోంది కదా? బోత్ సైడ్స్ మల్టిప్లై చేయడము అంటే ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేయడం, అది మీనింగ్. సో ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న ఈక్వేషన్ ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న ఈక్వేషన్ మొత్తం మల్టిప్లై చేయడమే ఇది. సో నేను మల్టిప్లై చేసిన వి స్క్వేర్ బై పితో ఒక్కొక్కటి మల్టిప్లై చేస్తూ వస్తున్నా. ఒక్కొక్కటి పివి ఇంటూ వి స్క్వేర్ బై పి, పిబి ఇంటూ వి స్క్వేర్ బై పి, ఏ బై వి ఇంటూ వి స్క్వేర్ బై పి. సో దాని పక్కన ఉన్న ఈ పాజిటివ్ చార్జ్ ఉందా నెగటివ్ ఉందా చూసి అవి కూడా మనం మల్టిప్లికేషన్ లోకి వేసుకోవాలా. సో ప్లస్ పివి ప్లస్ వి స్క్వేర్ బై పి ప్లస్ అవుతుంది. సో ప్రెషర్ క్యాన్సిల్ అవుతాయి. వి ఇంటూ వి స్క్వేర్ ఏమవుతుంది, వి క్యూబ్డ్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ పిబి ఇంటూ వి స్క్వేర్ బై పి ఎంత అవుతుంది, ప్రెషర్ క్యాన్సిల్ అయిపోతే బివి స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ఏ బై వి ఇంటూ వి స్క్వేర్ బై పి ఏమవుతుంది, ఒక వాల్యూమ్ తగ్గిపోతుంది. వి స్క్వేర్ ఇది వి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ వి బై పి, ఏవి బై పి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏబి బై వి స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ బై పి.
AB by V square into V square by P ఏమవుతుంది? V square క్యాన్సిల్ అయిపోతాయి. AB by P is equals to RT plus RT into V square by P ఏమవుతుంది? RT V square by P. నెక్స్ట్ ఏం చేసినాను, ఈ పాజిటివ్ RT V square by P ని లెఫ్ట్ సైడ్ కు రాస్తున్నా. ప్లస్ ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? మైనస్. ఈ ప్లస్ ఇటువైపుకి వస్తే మైనస్ అవుతుంది. సో ఇది వేసేసినాం, మైనస్ RT V square by P. సో నేను ఏం వేసినాను, వాల్యూము పవర్స్ రెడ్యూసింగ్ ఆర్డర్ లో వేసుకున్నాం, వాల్యూమ్ పవర్ డిక్రీజింగ్ ఆర్డర్ లో వేసుకున్నాం. వాల్యూమ్ పవర్స్ పవర్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ లో వేసుకున్నాం. డిక్రీజింగ్ ఆర్డర్ లో వేసినాం. ఇది అర్థమైందా? సో ఇంకా దీనికి కంటిన్యూషన్ మనం ఇంకా డెరివేషన్ లో మనం ఏం చెప్పాలా, ఏబిఆర్ కు పీసీవీసీటీసీకి రిలేషన్ తీయాల. సో ఇంకా మనం పీసీవీసీలో ఇక్కడ అప్లై చేసుకోలేదు. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో దీనికి కంటిన్యూషన్ చెప్తాను. అర్థమైందమ్మా ఇప్పుడు గాయత్రి? అంటే V square by P తో ఎందుకు మల్టిప్లై చేసినామని మ్యామ్, అదంతా అర్థమైంది మ్యామ్ కింద అంతా. అట్లాంటావా? సింప్లిఫికేషన్ మనము సింప్లిఫికేషన్ అజ్యూమ్ చేసుకుంటూ వస్తాం. సో ఇది నేను చెప్పినది కాదు కదా, హైర్ సైంటిస్టుల నుండి వచ్చినటువంటి డెరివేషన్స్. సో వాళ్ళు పీసీవీసీటీసీకి ఏబిఆర్ కు రిలేషను డెరివేషను సో వాళ్ళు ప్రాక్టికలీ ఎక్స్పెరిమెంటలీ చేసి మనకి ఇచ్చిన డెరివేషన్స్ ఇవి. సో కాబట్టి మనం అవే ఫాలో అవుతాం. ఇంకా ఎంతమంది మాక్సిమం స్ట్రెంగ్త్ అటెండ్ అయినారమ్మా? ఇప్పుడు అటెండ్ అవుతున్నారు. ఐశ్వర్య ఇప్పుడు అటెండ్ అయింది. ఎంతమంది అటెండ్ అయ్యిండొచ్చు యశోద? 45 వచ్చింది మ్యామ్. 45. సో ఇప్పటికి కూడా ఇంకా జాయిన్ అయినారు. నేను 50 అనుకుంటున్నాను. 50 అనుకుంటున్నాను. అవునా? సరేలేండి 1 or 2 అటు ఇటు అయినా పర్వాలేదు. 45 వేస్తానండి. దాంట్లో అయితే అందరూ ఎంత టైమింగ్ ఉండేది కూడా చూపిస్తుంది మ్యామ్. కరెక్ట్. అది ఎట్లా ప్రిన్సిపల్ సార్కి వెళ్తాంది కదా అని నేను అటెండెన్స్ దీన్ని బట్టే వేసుకుంటున్నాను. ప్లస్ మీరు వాట్సాప్ లో పెడుతున్నారు కదా, సో ఓకే మేడం అనో ఏదో లేదా అటెండెడ్ అనో ప్రెసెంట్ అనో ఏదో పెడుతున్నారు. సో దాన్ని బట్టి కౌంట్ చేసి వేస్తున్నాను. ప్లస్ మీ డేటా అంతా ప్రిన్సిపల్ సార్ మెయిల్ కి వచ్చేస్తుంది ఈచ్ క్లాస్. వాట్సాప్ లో పెట్టడం లేదు మ్యామ్. పెట్టిన పర్వాలేదు నాన్న, నాకు తెలుసులే ఎవరో అటెండ్ అవుతుండేది. పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టినా పర్వాలేదు. నేను అటెండెన్స్ బుక్ లో అటెండెన్స్ వేసుకుంటున్నాను, హార్డ్ కాపీ వేసుకుంటున్నాను నేను. సరేనా? ఓకే మ్యామ్. సో లెఫ్ట్ అవుతున్నారు, ఉంటున్నారు. ఇష్టానుసారం అమ్మా. సరేనా? సో ఇంకా లెఫ్ట్ అవుదాము, టైం అయింది మీకు. నెక్స్ట్ క్లాస్ కు టుమారో క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ డెరివేషన్ కంప్లీట్ చేసుకుందాం, చేసుకొని ఫినిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. మీరు నెక్స్ట్